ఒంగోలులోని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన బీసీ సాధికార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లాలోని పార్లమెంటు అధ్యక్షుల సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా టీడీపీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ గారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. బీసీలను చట్టసభల్లో తగిన గుర్తింపిచ్చి వారి రాజకీయ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా చిన్న చిన్న కులాల్లోని నాయకత్వాన్ని బయటకు తెచ్చి వారి సమస్యలను వారే పరిష్కరించుకునే విధంగా బీసీ కులాల సాధికార కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా కనీసం వాటికి నిధులు విధులు లేకుండా చేసి బీసీ సాధికారతను అపహాస్యం చేసిందని, నిజమైన బీసీల సాధికారత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బీసీలకు సముచిత ప్రాధాన్యత ఉంటుందని, దీనిని బీసీ ప్రజలందరికీ వివరించి చెప్పాల్సిన బాధ్యత బీసీ సాధికార కమిటీ అధ్యక్షులకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఉందని, దీనిని మనం జనంలోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని నూకసాని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సాధికార కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కమిటీ సభ్యులు పిల్లుట్ల సుధాకర్, రాష్ట్ర ముదిరాజ్ కమిటీ సభ్యులు ఈర్ల విజయ్ కుమార్ రాజు, రాష్ట్ర చాటాడ శ్రీ వైష్ణవ కమిటీ సభ్యులు టి లక్ష్మీనారాయణ, ఒంగోలు పార్లమెంట్ బీసీ వడ్డెర సాధికార కమిటీ అధ్యక్షులు బి వెంకటరత్నం, యాదవ సాధికార కమిటీ అధ్యక్షులు బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు, విశ్వ బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షులు పులివర్తి సాయిబాబా, రజక కమిటీ సభ్యులు పూరిమెట్ల ఎల్లయ్య, వడ్డెర సాధికార కమిటీ సభ్యులు వల్లెపు కోటేశ్వరరావు, ఉప్పు బాబు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ వివిధ సాధికార కమిటీల అధ్యక్షులు, స్టేట్ కమిటీ సభ్యులతో సమావేశం. మా యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు ఒక ప్రత్యేక ఆలోచనతో బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి, బలహీన వర్గాలకు రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రతి సామాజిక వర్గం నుంచి ఒక సాధికార కమిటీ సమావేశం, రజకుల నుంచి, నాయి బ్రాహ్మణుల నుంచి, ముదిరాజుల నుంచి, విశ్వబ్రాహ్మణుల నుంచి, కుమ్మరుల నుంచి, మీద శాలివాహనుల నుంచి, యాదవుల నుంచి, అలా వివిధ కులాల సమ్మేళనంగా ప్రతి కులం నుంచి సాధికార కమిటీ సమావేశం అంటే 15 కులాల సాధికార సమావేశం ఏర్పాటు చేశాము. దానిలో భాగంగా లోకేష్ బాబు గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చున్నారు జిల్లా తెలుగుదేశం పార్టీకి. నేను ఇటీవల కలిసినప్పుడు, 2 రోజుల క్రితం ఆయన కలిసినప్పుడు లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా చెబుతూ, సాధికార కమిటీలు బలహీన వర్గాలు బాగా పనిచేయాలి. కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని ప్రాంతాల్లో బలహీన వర్గాలకి అనుకున్న మేరకు సీట్లు ఇవ్వలేకపోయినప్పటికీ ఓవరాల్ స్టేట్లు యూనిట్గా తీసుకున్నప్పుడు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ సముచిత ప్రాధాన్యత ఇవ్వాల్సింది. ఇవ్వలేనటువంటి నియోజకవర్గాల్లో ఆ పార్లమెంట్లో తిరిగి రేపు అధికారం వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి సముచిత ప్రాధాన్యత ఇచ్చి బలహీన వర్గాల నాయకత్వాన్ని పెంచుతాం. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి బలం, తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి అండగా నిలబడిన వర్గాలు కూడా బలహీన వర్గాలు కాబట్టి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారందరికీ సముచిత ప్రాధాన్యత ఇస్తాం. ఈలోగా ఎన్నికల్లో ఉన్నటువంటి 40 రోజులు అంటే మే 13వ తేదీ, ఇవాళ ఏప్రిల్ 8వ తేదీ, ఒక 35 రోజులు 40 రోజుల లోపల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 35 రోజుల్లో మనం కష్టపడి పనిచేయాలి. అందుకని ఆయన ఆదేశాలు, సూచనలు ఏదైతున్నాయో వాటి మేరకు, నాకున్న ఆలోచన మేరకు మొట్టమొదటిగా ప్రకాశం జిల్లాలో ఈ బలహీన వర్గాల సాధికార కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని అనివార్య కారణాల సమాచారంలో ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఉండి ప్రచారం ఉన్నంత కారణంగా మొత్తం ఉన్న కమిటీ అధ్యక్షులందరూ రాలేకపోయారు. మరొక 2 రోజుల్లో కూడా సమావేశం మళ్ళీ తెలియజేసి ఏర్పాటు చేస్తాం. వచ్చినటువంటి వివిధ బలహీన వర్గాల నాయకులు, సాధికార కమిటీ నాయకుల పేరు పేరున వారందరికీ కూడా మేమందరం కలిసి రేపు 13వ తేదీ జరగబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఒంగోలు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఎంపీ అభ్యర్థి, అదేవిధంగా మాకున్న సంబంధం లేదని పక్క నియోజకవర్గాల్లో కానీ కందుకూరు, లేకపోతే చీరాల అన్ని నియోజకవర్గాల్లో మేము